మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం మృతి చెందిన వార్త దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. 92 మన్మోహన్ సింగ్ ఇటీవల కాలంలో అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి గురువారం సాయంత్రం అత్యవసరంగా తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ ఆయన మరణించినట్లు ఆసుపత్రి అధికారులు వెల్లడించారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ భారతదేశంలో అత్యంత గౌరవనీయులైన నేతల్లో ఒకరు. ఆర్థిక శాస్త్రవేత్తగా ప్రస్థానం ప్రారంభించిన ఆయన 1991లో ఆర్థిక సంస్కరణల ద్వారా దేశ ఆర్థిక వ్యూహాన్ని మారుస్తూ దేశాన్ని గ్లోబల్ మార్కెట్లోకి చేర్చడంలో కీలక పాత్ర పోషించారు. 2004 నుంచి 2014 వరకు 2 పదవీ కాలాల్లో భారత ప్రధానమంత్రిగా సేవలందించారు. మన్మోహన్ సింగ్ పుట్టింది 1932 సెప్టెంబర్ 26న పంజాబ్లోని గాహ్ గ్రామంలో. IMF, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ వంటి అంతర్జాతీయ స్థాయి బాధ్యతల్ని నిర్వహించిన అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి మరియు ప్రధానమంత్రిగా పనిచేశారు. దేశ అభివృద్ధికి ఆయన చేసిన సేవలను కొనియాడుతూ ప్రస్తుత రాజకీయ నేతలు, ప్రపంచ నాయకులు ఆయన మృతికి సంతాపం తెలిపారు. 2008 అమెరికా భారత పరమాణు ఒప్పందం, ఉజ్వల నాయకత్వం, ప్రతిస్పందన, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత స్థానాన్ని బలపరిచే చొరవలు, తన జీవిత కాలంలో మన్మోహన్ సింగ్ దేశ అభివృద్ధికి చేసిన సేవలు చరిత్రలో చిరస్మరణీయంగా నిలుస్తాయి.